అనంతగిరి మండల వ్యాప్తంగా కౌలు రైతుల దగ్గరకు వచ్చాము. వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళు ఏ విధంగా పంట నష్టపోయారు అనేది ఈ అమ్మని అడిగి తెలుసుకున్నాం. చెప్పమ్మా తల్లి, ఏంది ఈ విధంగా పంట కింద పడిపోయిందా వర్షానికి? కింద పడిపోయిందండి. కౌలు చేస్తున్నాం, కౌలు ఏ రైలు తీరటం లేదు, మందుల ఖర్చులు కూడా రావటం లేదు. రైతులు ఎట్లా మీరు సాయం చేయాలి, ప్రభుత్వం సాయం చేయాలా? ప్రభుత్వం సాయం చేయాలి. ఈ వర్షాన పడిపోతే మేమేం చేయాలి? సుమారుగా ఎన్ని ఎకరాలు పడ్డదమ్మా? 4 ఎకరాలు పడుతుంది. 4 ఎకరాలు పడుతుంది. ఈ వర్షానికి ఏమైనా చేతికి రావట్లేదండి. పెట్టుబడులు కూడా వెళ్ళటం లేదు. వాళ్ళకి కౌలు ఏం కలవాలి? ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు ఆగమ్మ. అవునా, చాలా ఇబ్బంది పడుతున్నా. మరి మిషన్లు దొరుకుతున్నాయా? లేదండి, మిషన్ దొరకట్లేదండి. అసలు ఒక మడే 2 గంటలు వస్తుంది. గంటకి ఎంత అమ్మా? గంటకి 3,000 సేన్ మిషన్కి. మేము ఎట్లా బాగుపడాలి? నాటు కూళ్ళు, దున్నుడు కూళ్ళు 4,000, దున్నుడు కూళ్ళు 9,000, 10,000 అవుతున్నాయి. పొలం మందులు అవి కలిసి 20,000 అవుతున్నాయి. పెట్టుబడులు 20,000 అవుతున్నాయి. మళ్ళీ మేము నాటేస్తాం, కలుపు తీస్తాం, మేము చిన్న చిన్న పనులు మేమే చేసుకుంటాం. ఈ వర్షానికి దెబ్బతినిపోయింది, పొలం మొత్తం కింద పడింది. కింద పడి నీళ్లు మొత్తం పారిందా? ఆగమైపోయింది. దాని మళ్ళీ కౌలు మందం కూడా రావట్లేదు. రైతులకు ఏం కలవాలి? మేము కౌలు చేసి మరి ఇప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి, కౌలు రైతులను ఆదుకోవాలి. నలుగురు వ్యవసాయం పనులు, 2 ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసుకుంటాం, ఇబ్బంది అవుతుంది. కౌళ్ళు చేస్తాము. ఆ కౌళ్ళు ఏమైనా ఈ నీటి మొత్తానికి అయిపోయింది. చీర పొయ్య పోసేసరికి మా కష్టాలు మీరే ఆలోచించాలి. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం వ్యాప్తంగా చూసినట్లయితే భారీ వర్షానికి ఇలా కౌలు చేసుకునే రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇలా పంట ఆగమైపోతుంది. నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు.